వాగ్దానము అనంటే వాక్ ప్లస్ దానము. దేవుడు ఆయన ప్రజలైన మనకు తన వాక్కునే దానంగా ఇచ్చాడు. రాజులు, అధిపతులు తన దగ్గర పనిచేసే పనివారికి రకరకాల వాటిని దానంగా ఇస్తారు. కొందరు బంగారాన్ని దానంగా ఇస్తారు, మరికొందరు భూములను దానంగా ఇస్తారు, ఇంకొందరు ఇళ్లను దానంగా ఇస్తారు. వారి సామర్థ్యానికి తగినట్లుగా దానం ఇస్తారు. ఈ లోకంలో ఉన్న వాళ్ళందరికంటే ఆయన శ్రేష్ఠుడు గనక ఆయన ఇచ్చే దానం కూడా శ్రేష్టమైన దానమే మనకిస్తాడు. ఏంటయ్యా దేవుడు మనకిచ్చిన దానం? ఆ దానమే వాగ్దానం. ఆ వాగ్దానాన్ని పట్టుకొని బ్రతుకు. ఆ వాగ్దానమే నేను శిఖరం మీద కూర్చోబెడతాది. మన మందిరానికి వచ్చే ఒక చెల్లి, ఆ చెల్లి పేరు సుభాషిణి, ఒక గవర్నమెంట్ హాస్పిటల్లో కాంట్రాక్ట్ నర్సుగా పనిచేస్తుంది. చాలా భక్తి కలిగింది, మంచి ప్రార్థన పరురాలు. ఆ బిడ్డ క్రమం తప్పకుండా మందిరానికి వస్తూ వాక్యం వింటూ వింటూ తరచుగా నా నోటి నుంచి వచ్చే ఒక మాట ఆ బిడ్డ అలా పట్టుకుంది. ఏంటి? నేను ఎప్పుడు చెప్తా కదా, అమ్మ హాస్పిటల్లో నర్స్ అయితే ఆ నర్సు కడుపును పుట్టిన కూతురు అదే హాస్పిటల్కి డాక్టర్మగా అడుగుపెట్టేటట్లుగా దేవుడు కార్యం చేస్తాడు. తరచుగా పరిశుద్ధాత్మ దేవుడు ఈ వాగ్దానపు మాట నా నోట పలికిస్తారు కదా. ఆ తల్లి ఆ వాక్యం వింటూ వింటూ ఆ వాగ్దానాన్ని పట్టుకొని, దేవా, నేను ఏ హాస్పిటల్లో కాంట్రాక్ట్ నర్సుగా ఉద్యోగం చేస్తున్నాను అదే గవర్నమెంట్ హాస్పిటల్కి నా గర్భాన పుట్టిన నా కూతురు ఒక డాక్టర్మగా అడుగు పెట్టాలి. ఆ వాగ్దానం పట్టుకొని రోజు ప్రార్థన చేసేదట. నేను ఆదివారం భార్యాభర్త, వారి కుమారుడు కుమార్తె వారు వచ్చి ప్రార్థన చేయించుకుంటూ ఆ తల్లి చెప్తుంది, అన్నయ్య, దేవుడు మీ నోటు నుంచి పలికించిన ఆ వాగ్దానాన్ని నా జీవితంలో దేవుడు నెరవేర్చాడు. ఏ హాస్పిటల్లో నేను నర్సుగా పనిచేస్తున్నానో ఈ జూలై నెల నుండి అదే హాస్పిటల్కి నా కూతురు డాక్టర్గా ప్రాక్టీస్ కొరకు అడుగు పెడుతుందన్నా. మీ నోటు నుంచి దేవుడు పలికించిన ఆ వాగ్దానాన్ని నా జీవితంలో దేవుడు స్థిరపరిచాడన్నా. ఆ చెల్లి జీవితంలోనే కాదు, యేసు రక్తముతో విమోచించబడిన ప్రతి క్రైస్తవుని జీవితంలో ఈరోజు కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండి, ఈ వారం కాకపోతే వచ్చే వారం, ఏ నాటికైనా వాగ్దానాన్ని నువ్వు స్వతంత్రించుకుంటావు. ఎందుకో తెలుసా? నువ్వు వాగ్దానానికి వారసుడివి. ఈ వాగ్దానం ఇచ్చింది నీ తండ్రి. తండ్రి ఆస్తికి పిల్లలే కదా వారసులు. నిశ్చయంగా ఈ వాగ్దానం మీరు స్వతంత్రించుకోబోతున్నారు. ఒక ఆయన